హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీల అభ్యర్థుల ప్రకటించే పనిలో నిమగ్నమై ఉంది. మరోవైపు పలు కీలక నేతల జంపింగ్ జపాన్లు కూడా జోరెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీలో టికెట్లు దక్కని కొందరు కీలక నేతలు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు. అదే సమయంలో టీడీపీలోని నాయకులు కూడా ఫ్యాన్ కిందకి చేరిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర పరిణామాల మధ్య సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు ప్రముఖులు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరారు. బుధవారం రోజున మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జానీ మాస్టర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండవా కప్పి ఆహ్వానించారు. అదే సమయంలో ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ కూడా జనసేన పార్టీలో చేరారు. ఇదే పార్టీలో ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ కూడా జనసేన పార్టీలో చేరారు. పృథ్వీరాజ్ కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి పార్టీలో సాధారణంగా ఆహ్వానించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పృథ్వీరాజ్ వైసీపీలో ఉన్న సమయంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్పర్సన్ గా వ్యవహరించారు. పృథ్వీని పవన్ కళ్యాణ్ పార్టీలో చేర్చుకోవడంతో పవన్ కళ్యాణ్ పై విమర్శలు వస్తున్నాయి. పృథ్వీ లాంటి విలువలేని వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి సంకేతాలు ఇవ్వనున్నారో తెలియడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ని బండబూతులు తిట్టి ఇప్పుడు జనసేనలోకి పృథ్వీ రావడంతో జన సైనికులు కూడా షాక్ అవుతున్నారు. పృథ్వీ సభ్య సమాజానికి సిగ్గుపడేలా మహిళలపై అసభ్యంగా కామెంట్లు చేశాడు. దీంతో సీఎం జగన్ పృథ్వీని ఎస్వీబీసీ పదవి నుండి పార్టీ నుంచి తీసివేశారు. నైతికత లేని పృథ్వీని పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేర్చుకోవడంపై పవన్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావడం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు.